కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట. మరలా ఇతి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదగును. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచివై దేవాలయంకు వెళ్లి శ్రీమన్నారాయణ చూడోపచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహము కరిగిన అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నింద తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారించుకుము. నీవు వెంటనే చెల్లాచెదురు అయిన నీ సైన్యము కూడా తీసుకొని యుద్ధ సన్నుడై నీ శత్రురాజులతో పోరు స్వల్పము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యాను. ఇతను ఎవరో